అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త డీఏ పెండింగ్ బకాయిలపైన మరో గుడ్ న్యూస్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. సో, ఆ వివరాలన్నీ కూడా వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుందండి. మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ అన్నీ కూడా అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది. అదేవిధంగా చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి. దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా వీళ్ళకైతే వెళ్ళిపోదామండి మనం. ఇక వివరాలు చూద్దామండి. 8వ వేతన సంఘం ఇది కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిందండి. ప్రస్తుతానికి పూర్తి స్థాయిలో రాష్ట్రాల్లో కూడా ఉద్యోగాలు చేస్తుంటారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కేంద్రంలో ఇంకా చూద్దామండి ఏంటిది అప్డేట్ అనేది. 8వ వేతన సంఘం ఏర్పాటు ప్రకటన వెలువడింది. కానీ 8వ వేతన సంఘానికి వాస్తవానికి ఎప్పుడు అమల్లోకి వస్తుంది? 8వ వేతన సంఘం అమల్లో తర్వాత జీతాలు ఎంత పెరుగుతాయి? డిఏ, టీఏ, హెచ్ఆర్ఏ పైన ఇక మరియు ఇతర అలవెన్స్లు ఎంత పెరుగుతుంది? ఈపీఎఫ్ గ్రాట్యుటీ ఎంత పెరుగుతుంది? ఇలాంటి ప్రశ్నలు ప్రస్తుతం అనేకంగా తలెత్తున్నాయి. ఇందులోనే మీరు కూడా ప్రభుత్వ ఉద్యోగి అయి మీకు మనసులో ఇలాంటి ప్రశ్న ఉంటే, మనం 8వ వేతన సంఘం అమలు తర్వాత ప్రభుత్వ ఉద్యోగులు జీతాల నుండి అలవెన్స్ వరకు ఏం జరుగుతుందని ఆలోచిస్తున్నాం. మేము దీన్ని వివరంగా పరిశీలిస్తాం. 8వ వేతన సంఘం ఎప్పుడు ప్రారంభమవుతుంది మరియు జీతం పెరుగుదల ఎంత ఉంటుంది? 8వ వేతన సంఘంపై గత సంవత్సరం నుండి చర్చలు జరుగుతున్నాయి. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా అమలు చేయబడని అన్ని వేతన కమిషన్లు ప్రతి 10 ఏళ్ళకు ఒకసారి చేయబడ్డాయి అన్నమాట అమలు. మొదటి వేతన కమిషన్ 1946 అమలు చేయబడింది. అప్పటి నుండి ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి వేతన కమిషన్ అమలు చేయబడుతుంది. ప్రస్తుత 7వ వేతన సంఘం జనవరి 1, 2016 నుండి అమల్లోకి వచ్చింది. దీని ప్రకారం జనవరి 26లో మరి వస్తుందన్నమాట. 7వ వేతన సంఘం కమిటీ 2014లో ఏర్పడింది. అయితే 8వ వేతన సంఘం 2025లో ఏర్పడిందనమాట. దీని కారణంగా 8వ వేతన సంఘం కమిటీ తన సిఫారసులో కేవలం 10 నుంచి 11 నెలల ప్రభుత్వానికి సవరించాల్సి ఉంటుందని ప్రభుత్వం ఈ సిఫారసులను జనవరి 1, 2026కి ముందు అంగీకరిస్తుందని మరియు వాస్తవానికి 8వ వేతన సంఘం జనవరి 1, 2026 నుండి అమల్లోకి వస్తుందని చెప్తున్నారు. జీతాల పెంపు గురించి మాట్లాడుకుంటే 7వ వేతన సంఘం అమలు చేసినప్పుడు జీతంలో 14% పెరుగుదల ఉంది. కానీ ఈసారి జీతంలో 20 నుండి 30% పెరుగుదల ఉంటుందని భావిస్తున్నారు. మూల జీతం ఎంత అవుతుందంటే కనీస ప్రాథమిక వేతనాన్ని నిర్ణయించడంలో ఫిట్మెంట్ అంశం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. 7వ వేతన సంఘంలో ఫిట్మెంట్ కారకం 2.57 ఫలితంగా కనీస వేతనం రూ. 18,000 ప్రతిపాదిక. 8వ వేతనం సంఘంలో ఇది 1.90, 2.88గా 2.86 కావచ్చునని అంచనా వేయబడింది. దీనివల్ల మూల వేతనం గణనీయమైన పెరుగుదలకు దారితీసిందనమాట. 8వ వేతన సంఘంలో ఫిట్మెంట్ కారకం 1.90 ఉండే అవకాశం ఉంది. ఇది జరిగితే ప్రభుత్వ ఉద్యోగుల కనీస జీతం రూ. 18,000 నుంచి 34,200 వరకు పెరిగే అవకాశం ఉందని మీడియా నివేదికలో అయితే పేర్కొంది.